మీకోటి తెలుసా? ఒక అమ్మాయి కలిసి నాకు ఇలా చెప్పింది, అక్క మా నాన్నకి హార్ట్ ప్రాబ్లం ఉంది, మీ సాయం నాకు కావాలక్క, కొంచెం ప్రార్థన చేయండి, మా నాన్న మాటలు మీరందరికీ తెలిసేటట్టు చేయండి అని అడిగింది. ఎందుకురా, నా మీద ఏమంతా నీకు నమ్మకం అని నేను చెప్పా. అక్క మీరు యూట్యూబ్ ఫాలోవర్ కదా, యూట్యూబ్ ఫాలో అవుతున్నారు కదా అక్క, యూట్యూబ్లో చెప్పండి అక్క, అందరికీ తెలుస్తుంది అని చెప్పింది. వామ్మో, నాకు యూట్యూబ్ ఫాలోవర్స్ ఇంతమంది ఉన్నారని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా తెలుసా. అసలు నేను చాలా చెప్పలేనంత ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యా. బిడ్డలు, ఈరోజు ఒక ప్రార్థన చేసుకుందాం అతని కోసం. వాళ్ళ కోడలు కూడా ముందు నార్మల్ డెలివరీ అయిందంట, ఇప్పుడు సి సెక్షన్ అయిందంట. బాధపడుకుంటూ చెప్తుంది, అక్క మాకు అంత దేవుడు అంత ఇబ్బంది, చాలా ఇబ్బందిలో ఉన్నాం అక్క మేము, దేవునికి మా ఇబ్బంది తెలుపక్క అని చెప్తుంది. నేను ప్రార్థన చేస్తే కాదు, నువ్వు కూడా ప్రార్థన చేయాలని చెప్తే, అక్క మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తాం అక్క, నా ప్రార్థన అందరు వినేటట్టు చూడక్క, అందరు నా ప్రార్థన, మా నాన్న కోసం మా వదిన కోసం అందరు ప్రార్థన చేయడానికి చూడక్క అని చెప్పి తెలుసా. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తుడైన తండ్రి యెహోవా యేసయ్య, ఈ బిడ్డలను ముట్టి ఆశీర్వదించుతండి. ఈ బిడ్డలని జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. మేము పాపలం తండ్రి, మా పాపి ప్రార్థన వినేసయ్య. ఎక్కడ 2-3 కూర్చుంటే వాళ్ళ మధ్యలో నేను ఉంటానని చెప్పావు తండ్రి, మా మధ్యలోకి దిగిరమ్మని అడుగుతున్నాను తండ్రి యేసయ్య. ఇంటిని ముట్టి ఆశీర్వదించుతండి, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం తెచ్చుకోతండి. యూట్యూబ్ ఫాలోవర్స్లో ముట్టి బలపడించమని అడుగుతున్నాను తండ్రి, మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకోతండి, మమ్మల్ని ముట్టి బలపడించమని అడుగుతున్నాను తండ్రి యేసయ్య. ఆ బిడ్డలు ముట్టి ఆశీర్వదించుతండి, ఆ బిడ్డల్ని జ్ఞాపకం తెచ్చుకోమని యేసయ్య. మమ్మల్ని ముట్టుతండి, మమ్మల్ని జీవించేసయ్య. యూట్యూబ్లో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం తెచ్చుకోతండి. నాకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకోతండి, వాళ్ళని ముట్టి బలపడించేసే, వాళ్ళని నీ యేసు భద్రత నుంచి నువ్వు కాపాడమని అడుగుతున్నాను తండ్రి. నీ దూతలను పంపించి మాతో చుట్టూ కాపలుండమని అడుగుతున్నాను తండ్రి యేసయ్య. నన్ను జ్ఞాపకం తెచ్చుకోతండి, నేను పాపిని తండ్రి, నా పాప ప్రార్థన వినేసయ్య. ఎక్కడ 2-3 కూర్చుంటే వాళ్ళ మధ్యలో నేను ఉంటానని చెప్పావు తండ్రి, మా మధ్యలోకి దిగిరమ్మని అడుగుతున్నాను తండ్రి. దారిలో వాక్యం ఉంటే వాక్యమే దేవుడు అయ్యాడని చెప్పావు తండ్రి, ఆ వాక్యమే దేవుడు అని చెప్పావు తండ్రి. మేము నమ్మాము యేసయ్య, మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి యేసయ్య. ఈ బిడ్డలు ముట్టి ఆశీర్వదించమని, ఆ బిడ్డ సాక్షి బిడ్డని నిల్చోడానికి సాయం దయచేయమని, ఈ చిన్న ప్రార్థనలు ఏదైనా తప్పుంటే క్షమించుతండి యేసయ్య. ఆమెన్, ఆమెన్. అందరూ ఆ బిడ్డల కోసం ప్రార్థన చేయండి సరేనా. యూట్యూబ్ ఫాలోవర్స్ ఉన్నారంటే ఆ బిడ్డ వచ్చి నాకు చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను తెలుసా. కాబట్టి అందరూ ఆ బిడ్డలను ముట్టి ఆశీర్వదించండి, ఆ బిడ్డలను జ్ఞాపకం తెచ్చుకోండి, అందరూ వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. దీని ప్రార్థన రిక్వెస్ట్. ఇంకా ఎవరికైతే ప్రార్థన చేయాలో వాళ్ళు నన్ను యూట్యూబ్లో కామెంట్ చేయండి, నేను అందరి కోసం ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్ వాళ్ళందరికీ.